కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఢిల్లీ పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది సీట్ల వాటా తగ్గకుంటే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతునిస్తామని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ బిల్లులో దక్షిణాది వాటా 24% కొనసాగాలని డిమాండ్ చేశారు. యథావిధిగా దక్షిణాది వాటా ఉంటే బిల్లుకు మద్దతునిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎలాగైనా సీట్లు పెరగడం ఖాయమన్నారు. ఏదేమైనా బీజేపీ అనుకుంటే త్వరగా అవుతుందని, లేకపోతే ఆలస్యం తప్పదని వ్యాఖ్యానించారు కేటీఆర్. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్. రక్తం పొలాల్లో చల్లాలని, హిట్లర్ ఆదర్శమని ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడతారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీ 76 సార్లు వెళ్లిన సీఎం ఇప్పటికీ రాష్ట్రానికి కనీసం 76 పైసలైనా తీసుకొచ్చారా అంటూ ప్రశ్నించారు. మీరు మా రక్తం తీసుకోండి, కానీ నీళ్లు ఇవ్వండి మా పొలాలకు అని చెప్పి రైతులు సూర్యాపేటలోని గిరిజన తాండాలలో, మారుమూల తాండాలలో రక్తం చల్లుతూ పంట పొలాల మీద ముఖ్యమంత్రి గారికి నిరసన చెప్తా ఉన్నారు. కానీ మరి హిట్లర్ని ఆదర్శంగా తీసుకునే ఈ బట్లర్ ముఖ్యమంత్రి రేపు ఆయన వింటాడా, వినడా, స్పందిస్తాడా, స్పందించడా, ఆయన విఘ్నతకి వదిలేస్తున్నాం. ఇవాళ మేడిగడ్డను ముట్టకు. హైదరాబాద్ లో మెట్రో భూములపై రేవంత్ రెడ్డి కన్నుపడిందని ఆరోపించారు కేటీఆర్. 280 ఎకరాలను వేలం వేసి సోదరులు, అనుచరులకు కట్టబెట్టాలని సీఎం చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ కి తెలిసిందే భూదందా. 280 ఎకరాల విలువైన నగర భూముల మీద కన్నేసి ఆయన అన్నదమ్ములకి, ఆయన అస్మదీయులకు కట్టబెట్టడానికే ఇవాళ రాష్ట్ర ప్రజల నెత్తి మీద 14,000 కోట్ల రుణాన్ని బలవంతంగా, ఎల్ఎన్టీ రుణాన్ని రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్ది, ఎల్ఎన్టీ దగ్గర ఉన్న లీజ్ ల్యాండ్స్, అవేమి గవర్నమెంట్ దారాదత్తం చేసిన ల్యాండ్ కాదు, మరి పరిమిత కాలానికి వారికి లీజుకి ఇచ్చిన ల్యాండ్ని వెనక్కి తీసుకుని వాటిని ఆక్షన్ పెట్టి, ఆక్షన్లో తన అన్నదమ్ములకు కట్టబెట్టాలి లేదా బినామీలకు కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు.